మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, ఈ రోజు ఇంకా మేము బ్రతుకుతున్నామంటే అది కేవలం మీ కృప. మా జీవము మీరై ఉంటున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, మా బ్రతుకు అంతటిలో మీకు మహిమకరంగా మేము జీవించడానికి మా అందరికీ కూడా మీరు కృపను అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. దినదినము నాయన మీలో ఎదగడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్లాట్ఫామ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను తండ్రి. ఇక్కడున్న వారం అంతా కూడా క్రీస్తులో కొనబడిన వారం ప్రభువా. క్రీస్తులో నాయన ఒక కుటుంబంగా ఎన్నిక చేయబడ్డ వారం. మేమేదో నాయన యాక్సిడెంటల్ గా ఇక్కడ కూర్చోలేదు. ఈ మెసేజ్ మేము వినట్లేదు. కేవలం మీరు మమ్మల్ని పిలిచారు. అవును ప్రభువా, మాలో మీరు ఆలోచన పుట్టించినారు. దేవా, ఈ వర్తమానము ఇక్కడున్న మేమంతా కూడా మా ఆత్మలకు మేలుకరంగా తీసుకోవడానికి సహాయం చేయండి. దేవా, మాట్లాడుతున్న నాతో సహా ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప రూపాంతరతని మీరు కలుగజేయమని ఇక్కడున్న వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. ఈరోజు ఒక శ్రేష్టమైన అంశాన్ని మనము వాక్యపు వెలుగులో నుంచి మాట్లాడదామండి. నేను మాట్లాడేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు నన్ను అడగొచ్చు. ఒకవేళ ఈ మెసేజ్ని మీరు యూట్యూబ్లో వినేవారైతే మీరు కింద కమెంట్ సెక్షన్లో వాక్యానుసారమైన ప్రశ్న ఏదైనా కానీ మీరు అడగవచ్చు. వింటున్న మీరు కూడా మీకు ఎక్కడైనా డౌట్ వచ్చి ఇది ఎలా అని అడగడానికి మీకు ఆల్వేస్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ రైట్స్ టు ఆస్క్ ది క్వశ్చన్స్ బికాస్ వీఆర్ హియర్ టు కరెక్ట్ అవర్ లైఫ్స్. నేను అనుకుంటాను, మనం ఎందుకు ప్రార్థనలో కూర్చుంటాం అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. మీరు జనరల్గా బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవుతాం. ఏదో రెడీ అంటే జ్యువెలరీ వేసుకోవడము ఇంకేదో ఇంకేదో అని నేను చెప్పట్లేదు, కానీ మామూలుగా బయటికి వెళ్ళడానికి సిద్ధపడతాం. సిద్ధపడిన తర్వాత మనం రెడీ అయిన తర్వాత వెళ్ళే ముందు అన్నీ సరిగ్గానే వేసుకున్నామా, అన్నీ తీసుకున్నామా, బయటికి వెళ్ళడానికి ఏం కావాలో ఫోన్ తీసుకున్నామా, బ్యాగ్ తీసుకున్నామా, బ్యాగ్లో కావాల్సినవి పెట్టుకున్నామా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. ఎందుకు చెక్ చేసుకుంటాం? బయటికి వెళ్ళాక వాటి అవసరం కొరకు మళ్ళీ వెనక్కి రాకూడదని కదండి. అలాగే రేపు లోకాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ రాత్రి సిద్ధపడాలి. నెక్స్ట్ గంట లోకాన్ని ఎదుర్కోవాలంటే ఈ గంట సిద్ధపడాలి. క్రిస్టియన్ లైఫ్ ఎలాంటిది అంటే ఇదొక యుద్ధ భూమి. తెలీదు ఎక్కడి నుంచి ఏ సవాల్ వస్తుందో, తెలీదు ఎక్కడి నుంచి ఏ శోధన వస్తుందో, తెలీదు ఎలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తామో. యూ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇంతకంటే గొప్ప విజయము ఏముండదండి. అందుకోసం వస్తాం మనం ఎందుకు మిమ్మల్ని ఎవరైనా అడిగి ఎప్పుడు ప్రార్థన అంటావు ఎందుకు, ఎప్పుడు బైబిల్ చదువుతావు ఎందుకు అంటే టు కరెక్ట్ మై సెల్ఫ్. ఎలా కరెక్ట్ చేసుకుంటాం? నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో నేను ఎలా సరి చేసుకుంటాను? నేను ఎలా ఉన్నాను, నా మొహంలో పౌడర్ ఎట్లా వేసుకున్నాను, జుట్టు కరెక్టే ఉందా, ఇవన్నీ ఎలా చూసుకుంటాను? నా ముందు ఒక అద్దాన్ని పెట్టుకుంటా. బ్యాగ్లో ఫోన్ పెట్టుకున్నానా, ఒక చెక్ లిస్ట్ రాసుకుంటా పేపర్లో. బయటికి ఏదైనా సామాన్ తేవడానికి పోయినప్పుడు కూడా రాసుకుంటాం పేపర్లో, ఈ వస్తువు తెచ్చుకున్నామా, ఈ వస్తువు తెచ్చుకున్నామా అని. సో బైబిల్ ఏంటంటే ఒక అద్దం. ఇట్స్ ఎ మిర్రర్. ఈ అద్దంలో మన మొహాన్ని కాదు, మన బ్రతుకుని చూస్తాం, మన జీవితాన్ని చూస్తాం, మన క్రియల్ని చూస్తాం, మన ఆలోచనల్ని చూస్తాం. అన్నిటినీ సరి చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయం ఇది. ఈ గ్రూప్లోకి రాలేకపోయినా ఈ సమయాన్ని ప్రభువు కొరకు వాడండి, ప్రభువులో నిలబడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏం చేసినా లోకంలో సరికాము. ఎక్కడికన్నా వెళ్ళండి, మీ మనస్సులో నుంచి వచ్చే ఆలోచనలకి పరిష్కారము బైబిల్ తప్ప ఏది ఇవ్వదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న కొన్ని కోట్ల పుస్తకాలు కేవలము
శరీర సంబంధమైన వాటి గురించే మాట్లాడతాయి. అద్భుతమైన పుస్తకాలున్నాయి. అన్నీ కూడా శరీర సంబంధమైన వాటి కొరకే మాట్లాడతాయి. ఒక్క బైబిల్ దేవుడు మాత్రమే ఆత్మకు సంబంధించింది మాట్లాడతాడు. ఎందుకంటే శరీరము మట్టికి మన్నైపోతుంది ఒకరోజు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్తుంది. కాబట్టి నా ఆత్మ అంటే నేను ప్రభు దగ్గర నిలబడే ముందు నా బ్రతుకుని ఈ లోకంలో చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా! అండ్ దిస్ ఈస్ వాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. మన అంతిమ లక్ష్యము క్రీస్తులోకి మారడం. క్రీస్తులోకి మారేంత వరకు సరిచేసుకుంటూనే ఉండాలి. సరిచేసుకుంటూనే ఉండాలి. అందుకోసం ఇక్కడున్నాం మనం. ఈరోజు ఒక విషయంలో మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానించనయ్యున్న అంశం ఏంటంటే లైఫ్. లైఫ్ జీవము. మనమంతా అనుకుంటాం లైఫ్ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇవే జీవితం అనుకుంటాం. ఇంకా యాడ్ ఆన్స్ మంచి ఉద్యోగం, మంచి లైఫ్ పార్ట్నర్, మంచి పిల్లలు, మంచి గౌరవం, ఇదే జీవితం అనుకుంటాం. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఇది కూడా జీవితం. కానీ ఇదే జీవితం కాదు. జీవితం అనే దానికి లేదంటే లైఫ్ అనే దానికి బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? లైఫ్ ఈజ్ వాట్ యు థింక్. మీకు వీలైతే రాసుకోండి. లైఫ్ మీన్స్ వాట్ యు థింక్, వాట్ యు డూ, వాట్ యు టాక్. ఏంటండి లైఫ్ అంటే? నువ్వేం ఆలోచిస్తావో అదే నీ బ్రతుకు. అదే నీ బ్రతుకు. అదే నా బ్రతుకు. నేనేం చేస్తానో అదే నా బ్రతుకు. నా మాట మీకు అర్థమవుతుందా? లైఫ్ అంటే ఏంటంటే థాట్స్, యాక్షన్స్, వర్డ్స్. ఆలోచనలు, క్రియలు, మాటలు. ఇదే బ్రతుకు. నేనిప్పుడు ఏం ఆలోచిస్తానో రేపు అదే చేస్తాను. కదండి! నేనిప్పుడు ఏం ఆలోచిస్తానో నెక్స్ట్ అదే చేస్తాను. దాని గురించే మాట్లాడతాను. ఒక వ్యక్తి యొక్క జీవానికి డెఫినేషన్ బైబిల్ ఇచ్చేది ఇది. కాబట్టి వీటిని కాపాడుకోవాలి. వేటిని కాపాడుకోవాలి? థాట్స్‌ని కాపాడుకోవాలి. ఇంకా థాట్స్‌ని కాపాడుకోవాలి. దాన్ని బట్టి క్రియలుంటాయి. నేను రేపు ఊరెళ్ళాలి అనే ఆలోచన నా బుర్రలోకొస్తే, రేపు ఊరెళ్ళడానికి ఏమేం కావాలో వాటికి సంబంధించిన అన్ని పనులు నేను చేస్తాను. అంటే నా ప్రతి పని దేని మీద ఆధారపడి ఉంటుంది? నా ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నేను రేపు ఊరెళ్ళాల్సిన విషయము నేను ఇంట్లో అందరికీ చెప్తా ఉంటాను. అంటే నా మాటలు దేని మీద ఆధారపడి ఉంటాయి? నాకు కలిగే ఆలోచనలు. థాట్స్ అనేవి చాలా డేంజరస్. అందుకే వాక్యంలో ఉంటుంది, హృదయము మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. అదేంటి? దేవుడు హృదయానికి వ్యాధి ఉందంటాడేంటి? మరి మేము ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మా గుండె పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని చెప్తున్నారు. మరి వ్యాధి ఎలా వచ్చింది? దట్స్ వాట్ గాడ్ స్పీక్స్ అబౌట్ యువర్ ఇన్నర్ పర్సనాలిటీ. దేవుడు పై రూపం గురించి మాట్లాడలా. నీ గుండెకి హోల్ పడిందనో, వాల్స్ క్లోజ్ అయినాయనో వాటి గురించి మాట్లాడలా. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే నీ ఇన్నర్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. బైబిల్ మాట్లాడేది నీ ఇన్నర్ పర్సనాలిటీ. బికాజ్ ఇన్నర్ పర్సనాలిటీ కరప్ట్ అయితేనే మనం కరప్ట్ అవుతాం. నా ఆలోచనలు ఎంత చెడ్డవో చెప్పాలి అంటే నా క్రియలు చూస్తే చాలు. నేను చేసే పనులను బట్టి నేనేం ఆలోచిస్తున్నానో చెప్తాం. నేను మాట్లాడే మాటల్ని బట్టి నా ఆలోచనలు ఎంత మంచివో, ఎంత చెడ్డవో అర్థమవుతుంది. చాలా సార్లు చాలామంది నిస్సహాయంగా మాట్లాడతారు. నేను బ్రతికుండడం ఎవరికి కావాలి? ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి? అసలు నా వల్ల అవుతుందా? దీనికంటే మరణమే మంచిది కదా! అంటే వాళ్ళు మాట్లాడే మాటల కంటే ముందు వాళ్ళ మైండ్‌లో కొన్ని ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనలను బట్టి వీళ్ళ మాటలుంటాయి. నేననుకుంటున్నాను మీకొక అర్థమయింది. యూ గాట్ సమ్ క్లారిటీ వాట్ ఐ యామ్ గోయింగ్ టు స్పీక్. థాట్స్ ఆర్ వెరీ డేంజరస్.
ఎంత డేంజరస్ అంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ థింకింగ్ కరెక్ట్‌లీ, దెన్ యువర్ లైఫ్ విల్ గెట్ కరప్టెడ్. మీరు మంచిగా ఆలోచించకపోతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటాను. అందుకే వాక్యం చెప్తుంది. ఒక రెఫరెన్స్ తీద్దాం మనం. నేను షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, 10వ అధ్యాయము 5వ వచనము చదవండి. ఇక్కడ హైలైట్ చేసి ఉందండి. మీరు ఒకవేళ తీయలేకపోయినా ఇదైనా చూసి చదవచ్చు. లేదు తీస్తాము అంటే వెరీ హ్యాపీ. ఐల్ వెయిట్. నో ఇష్యూ. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. అమ్మ 2వ కొరింథీ ఇదిగా 10వ అధ్యాయము 5వ వచనం. 15. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతా ఉన్నాడండి. మన ఆలోచన దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగిస్తుందంట. చూసారా ఎంత డేంజరో? మనకొచ్చే ఆలోచనలు దేన్ని అడ్డగిస్తాయంటే, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోయకపోతే ఏమైపోతాం? మన ఆలోచనల వల్ల మన జీవితం నాశనం అయిపోతుంది. మీరు అడగొచ్చు, ఆలోచన ఏముంది సిస్టర్, అది పెద్ద విషయం గాదు అని అనుకుంటున్నారేమో. ఆలోచన ఎంత పని చేస్తుందో ఐ విల్ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ ఓపెన్ యువర్ బైబిల్ టు సీ ద గాస్పెల్ జాన్. నేను ఒక చిన్న ఉదాహరణ మీ ముందు పెడతాను. అంటే ఆలోచనలో ఏముంది అని చాలా లైట్‌గా తీసుకుంటారు. అంటే దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా జీవితాలు తారుమారు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బైబిల్‌లో ఉన్నారు, బయట ఉన్నారు, ఎందుకు మన కుటుంబాల్లో ఉన్నారు. ఏమో మనమే ఉన్నామేమో. సౌలు అనుకుంటాడు. సౌలుకు దేవుడు చెప్తాడు, "నువ్వు పలానా రాజ్యం మీదికి యుద్ధానికెళ్ళు. అది నేను శపించేశాను ఆ పట్టణాన్ని. అక్కడి నుంచి నువ్వేం తేకు" అని చెప్తాడు. సౌలుకొచ్చిన ఆలోచన ఏంటి? అక్కడ అన్ని బలిష్టమైన పశువుల్ని చూస్తా ఉన్నప్పుడు, మంచి మంచి బంగారాన్ని చూస్తా ఉన్నప్పుడు, సౌలుకొచ్చిన ఆలోచన ఏంటంటే, ఇది నా దేవుడికిస్తే ఎంత బావుంటుందో అని. ఆల్రెడీ దేవుడేం చెప్పాడు? నేను శపించాను. దాంట్లో నుంచి నాకేం తేవద్దు అని చెప్తాడు. బికాస్ గాడ్ నోస్ యువర్ హార్ట్, హౌ ఇట్ థింక్స్. దేవుడికి తెలుసు నీ హృదయంలో నుంచి ఎలాంటి మాటలు మాట్లాడతావు. అందుకే దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. బైబిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? మనం పాడైపోకూడదని ఇచ్చాడు. బైబిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? కొన్ని వేల మంది భక్తులు, ప్రవక్తలు, హతసాక్షులు అవుతున్నా కానీ ఆయన నిన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించాడు. అందుకే నా చేతిలో ఈరోజు బైబిల్ ఉంది. బైబిల్ చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరం వెనుక కొన్ని వేల మంది రక్తధారలు కనబడతాయి. ఎందుకు? వారు చచ్చిపోతున్నా దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడండి? బికాజ్ హిస్ ఇంటెన్షన్ టు సేవ్ మీ. ఆయన ఆశ ఏంటంటే, నేను సత్యం తెలుసుకోవాలి. నా తరాలు సత్యం తెలుసుకోవాలి. నువ్వు సత్యం తెలుసుకోవాలి. నీ నుంచి వచ్చే నీ బిడ్డలు తెలుసుకోవాలి అని ఆ రోజు వాళ్ళు శ్రమ పడుతున్నా నీ దగ్గరికి వాక్యాన్ని పంపించాడు. అలాగే సౌలుకు కూడా దేవుడు వాక్యాన్ని పంపించాడు. తానే మాట్లాడాడు. సౌలు అక్కడికెళ్ళకు. అక్కడి నుంచి ఏం పట్టుకురాకని చెప్తాడు. సౌలు ఏమనుకుంటాడు? శపితమైన దాంట్లో నుంచి యెహోవాకి బలి తీస్తాడు. ఆయన ఇంటెన్షన్ మంచిదే. నిషిద్ధ ఆయన ఇంటెన్షన్, ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఇది నా దేవుడికి బలిస్తే బావుంటుంది అనేది ఆయన ఉద్దేశ్యం.
అది ఎప్పుడు కరెక్ట్ ఉంటదండి? ఆ ఆలోచన ఎప్పుడు సరి అయినది? దేవుని జ్ఞానాన్ని అడ్డగించకపోతే. దేవుని జ్ఞానం ఏం పలికిందక్కడ? "నువ్వు అక్కడి నుంచి ఏం తేవొద్దు" అని చెప్పింది. సౌలేం ఆలోచించాడు? అక్కడి నుంచి నా దేవుడికి నేను బలిస్తాను అని కొన్ని తీసుకొస్తాడు. సౌలు యొక్క ఆలోచన సౌలుని రాజు నుంచి కిందికి దించింది. తెలుసా మీకు? ఎందుకు సౌలు హఠాత్తుగా రాజు పదవి నుంచి కిందికొచ్చేసి యవ్వనస్తుడు. యవ్వను యవ్వనుడు కూడా కాదండి. ద పర్ఫెక్ట్ ఏజ్ కూడా కాదు డేవిడ్‌ది. అరౌండ్ 12, 13 ఇయర్స్ బాయ్. అంత చిన్న వయస్సులో ఎందుకు దేవుడు దావీదుని అభిషేకించుకుంటాడు? ఆలోచించారా? ద వే యూ థింక్ ఈస్ యువర్ లైఫ్. సౌలు కనుక ఆ రోజు ఇది దేవుడు చెప్పాడు నేను తీసుకెళ్ళకూడదు. అసలు నేను తాకకూడదు. బికాజ్ ఇది ప్రభువు శపించింది. నేను ముట్టకూడదు అని ఆయన విశ్వాసం కనుక చూపించి ఉంటే సౌలే రాజుగా ఉండేవాడు. అంటే ఒక చిన్న ఆలోచన సౌలుని రాజు పదవి నుంచి దింపింది. రాజు కుర్చీ నుంచి దింపింది. అర్థమవుతుందా? ఆలోచనలు జీవితాలను తారుమారు చేస్తాయి. ఇక్కడ ఒక వాక్యం సెలవిస్తా ఉంది. నేను ఇది యోహాను సువార్తలో నుంచి తీసుకున్నానండి. మీరు కూడా చూడొచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువకి అప్పగించినాడు. ఎవరు? ఇస్కరియేతు యూదా. ఇస్కరియేతు యూదా కూడా ప్రభు శిష్యుల్లో ఒకడు. పేతురు ఎలాగో, యోహాను ఎలాగో అలాగే ఇస్కరియేతు యూదా. కానీ ఇస్కరియేతు యూదాలో ఆలోచన పుట్టించిన వాడు ఎవరు? అపవాది. మనం ఆ వర్స్ కూడా చూద్దామండి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. 13వ అధ్యాయము 3వ వచనం. కొంచెం ఫాస్ట్‌గా తీస్తే తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు 2 తాను దేవుని చదవండి. యొద్ద 2 నుండి 2 ఆఖరి లైన్ చదవండి. 13వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. హల్లెలూయా. యూదా యొక్క హృదయములో అందుకే ఇక్కడ 27వ వచనంలో సాతాను వానిలో ప్రవేశించును అని రాయబడి ఉంది. సాతాను వానిలో ప్రవేశించెను. అంటే ఎక్కడ ప్రవేశించాడు? అంటే సాతానికి ఒక శరీరం ఉందా? ఈ అంటే మీకెలా అర్థమైంది? సాతాను వాడి హృదయంలో ప్రవేశించి, ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలే ఈయన నోటితో మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా అండి? మీ మొబైల్‌లో ఏ సిమ్ కార్డ్ ఏస్తే వాళ్ళ కాంటాక్ట్సే కనబడతాయి. మొబైల్ ఏంటి? ఒక డివైస్. దేన్ని బట్టి పనిచేస్తది? సిమ్ కార్డ్‌ని బట్టి పనిచేస్తది. అట్లాగే శరీరం అనేది ఒక డివైస్. దీంట్లో ఏ ఆత్మ ఉంటే దాన్ని బట్టి మనం మాట్లాడతాం. పరిశుద్ధాత్మ ఉంటే నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. నీలో దురాత్మ వచ్చి దూరితే నీ ఆలోచనలు, నీ మాటలు అర్థం చేసుకోండి. అలాగే ఉంటాయి. ఇప్పుడు సరిచేసుకుందాం. నా మాటలు, నా ఆలోచనలు, నా క్రియలు దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తే ఐ హావ్ టు కరెక్ట్ మైసెల్ఫ్. నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తే నేను సరిచేసుకోవాలి. నేనేం మాట్లాడుతున్నాను? నిష్ఠూరంగా మాట్లాడుతున్నానా? నిరాశతో మాట్లాడుతున్నానా? బూతులు మాట్లాడుతున్నానా? వెటకారంగా మాట్లాడుతున్నానా? వాట్ ఐయామ్ స్పీకింగ్ దట్ ఇట్ డిసైడ్స్ వాట్ యు ఆర్ థింకింగ్.
ఇక్కడ సాతాను వానిలో ప్రవేశించెను. అంటే సాతాను వాడి మైండ్‌లో ఆలోచన పుట్టించడానికి వాడి మైండ్‌లో పనిచేస్తున్నాడని అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే సాతాను వానిలో ప్రవేశించాడో, ఇప్పుడు ఇస్కరియోతు యూదా బాడీనే ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు? హి ఈస్ ఆపరేటింగ్ బై సాటన్. ఫోన్‌లో నా సిమ్ ఏస్తే నా కాంటాక్ట్సే కనబడతాయి. నీ సిమ్ కార్డ్ ఏస్తే నీ కాంటాక్ట్స్ కనబడతాయి. అలాగే ఇస్కరియోతు యూదా శరీరంలో సాతాను ప్రవేశించినప్పుడు వాడి ఆలోచనలెలా ఉంటాయి? దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. నేను ఇంకొక వర్స్ చూపిస్తాను మీకు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువు. కీర్తనల గ్రంథము 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా! ఇక్కడ దేవుడు మనకు ఆలోచన చెప్తాడంట. దేవుడే మనల్ని వదిలేయలేదండి. అపవాది హృదయంలో సాతానొచ్చి ప్రవేశించి, వాడి ఆలోచన పుట్టిస్తే మరి దేవుడు ఏం చెయ్యడా? వస్తాయి ఇలాంటి డౌట్‌లు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు కూడా మనకు ఆలోచన చెప్తాడు. అపవాది కూడా చెప్తాడు. అపవాది కూడా చెప్తాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి ఒక పరిస్థితికి మనకి 2 ఆలోచనలొస్తాయి. చేయాలా? వద్దా? ఒకటి దేవుని వాక్యంతో పోల్చబడుతుంది. ఒకటి దేవుని వాక్యంతో పోల్చబడదు. ఏదైతే దేవుడికి ఎగనెస్ట్ ఉంటుందో అది దేవుని నుంచి వచ్చింది కాదు. అంటే అపవాది నుంచి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు 2 ఆలోచనలొస్తాయి. నాకు 2 ఆలోచనలొస్తాయి. ఎవ్వరికైనా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. అలాగే అపవాది కూడా ఆలోచన పుట్టిస్తాడు. పుట్టిస్తాడు అంటే అర్థం ఏంటండి? ఉన్నదాన్ని కొత్తగా వక్రీకరిస్తాడు. ఏదెను తోటలో ఆదాముకి, హవ్వమ్మకి దేవుడు చెప్తాడు, "ఈ పండు తినకూడదు. తింటే చచ్చిపోతారు." ఈ ఆలోచన దేవుడు వాళ్ళకి చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అపవాదొస్తాడు. అపవాది ఏం చేస్తాడు? వాడేం కొత్త ఆలోచన ఇవ్వడు. ఉన్న ఆలోచనని వక్రీకరిస్తాడు. మీకు దేవుడు ఇలా చెప్పాడా? ఈ చెట్టు ఫలం తినకూడదు అని చెప్పాడా? తింటే చచ్చిపోతారని చెప్పాడా? చావనే చావరు. అంటే ఏదైతే వాక్యం ఉందో దాన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తాడు. వక్రీకరిస్తాడు. మీకింకా అర్థం కావడానికి ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుకున్నాము. ఇది వాక్యం. అపవాదేం చెప్తాడు? ఇదో నీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. నీ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉందని. నీ రిపోర్ట్స్ చెప్తున్నాయి నీ బోన్ విరిగిపోయిందని. నీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే మ ఉన్నదాన్ని వక్రీకరించి వాక్యమేమో నువ్వు స్వస్థత పొందుకున్నావని చెప్తుంది. అపవాది ఎలాంటి ఆలోచన పుట్టిస్తాడు? వాక్యం ఇలా చెప్తుంది. మరి నా రోగం నాకు కనబడుతుంది. వాక్యమేమో ఇలా మాట్లాడుతుంది. నా రిపోర్ట్స్ ఏంటి? నేనెప్పటికీ బిడ్డల్ని కనలేను అని చెప్తుంది. అంటే ఏది కరెక్ట్? దేన్ని నమ్మాలి? ఈ క్వెషన్ ఎప్పుడొస్తుందండి? వెన్ యూ హావ్ మల్టిపుల్ థాట్స్. ఈ ఆలోచనలని మనం వాక్యంతో సరి జేసుకోకపోతే ఏమవుతుందో మనం ఇక్కడ చదివాం. ఏమైతుందండి? మేము వి వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకి లోబడునట్లుగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇంకా మీరు కిందికి చదివితే, అలాంటి వాడు క్రీస్తువాడు అని ఉంటుంది. ఎవడు క్రీస్తువాడు? ఎవరైతే క్రీస్తుని గురించిన ఆలోచనలు, క్రీస్తు మాటల గురించిన ఆలోచనలొస్తాయో వాడు. మరి మనకు చాలా సార్లు యవ్వన బిడ్డలకైతే ఆలోచనలొస్తూనే ఉంటాయి. తప్పుడు ఆలోచనలొస్తా ఉంటాయి. ఇంట్లో ఎవరు లేరు. నిన్నెవరు చూడట్లేదు. నువ్వెలాంటి సినిమాలైనా చూడొచ్చు. నువ్వేమైనా చెయ్యొచ్చు. తెలుస్తుందా? పెడుతుందా? ఎవరు చెప్తారు? ఎవరు లేరు కదా! నీకు నచ్చిన వాళ్ళతో ఫోను మాట్లాడు. నీకు నచ్చిన పనులు చెయ్యి. ఎవరు లేరు కదా! ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. మనమేం చేయాలప్పుడు? వాక్యాన్ని ముందుకు తీసుకురావాలి.
నేను ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు ఇదొక్కటి చదివి మనం ప్రేయర్ చేసుకుందామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు చదవండి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, వాక్యంలో మీకు వచ్చిన ఆలోచన అలాగే ఉందా లేదా? వాక్యం చెప్తుంది, నువ్వు మనుషులంతా ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు ఎవ్వరు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే నువ్వు వేషధారివి, అలా చేస్తే నిన్ను వ్యభిచారి అంటారు బైబిల్లో. నువ్వెలా ఉండాలి? నువ్వు అందరి ముందు ఎలా ఉంటావో అందరూ లేనప్పుడు అలాగే ఉండాలి. అందరిలో ఎంత నీతిగా ఉంటావో ఎవరు లేనప్పుడు అలాగే ఉండాలి. నీ ఆలోచనలు దేవునికి ఎగనెస్ట్‌గా ఉండకూడదు. ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలుసా ప్రభు ఆత్మ అక్కడే ఉంది అని. ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కదానివే ఉన్నాను అనుకుంటున్నావు. నీకు తెలుసా నీతో ఆయన వేవేల దూతల సమూహం కూర్చుంటుంది. వాక్యం చెప్తుంది, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నటికీ ఎడబాయను. ఆయన విడిచే దేవుడు కాదు. నువ్వు ఒక్కతివి ఉన్నా, నువ్వు ఇద్దరు ఉన్నా, మీ ఇంట్లో ఎవరు లేకపోయినా గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. వెన్ హీ ఈజ్ విత్ యూ ఇన్ ద స్పిరిట్, హౌ కెన్ యూ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ అగెనెస్ట్ టు హిస్ విజ్డమ్? ఎవరు లేరు అనుకొని, ఎవరు చూడట్లేదు అని నీకు నచ్చిన చోటుకి వెళ్ళి నచ్చిన బ్రతుకు బ్రతికితే ఊరుకుంటాడా దేవుడు? అప్పుడు నువ్వు ఎలా దేవుడి వాడవవుతావు? అప్పుడు ఎలా నువ్వు అడుగుతావు దేవుణ్ణి, నన్ను ఎందుకు దీవించవు, నన్ను ఎందుకు ఆశీర్వదించవు అని ఎలా అడుగుతావు? వెన్ యూ బిలీవ్ యూ విల్ రిసీవ్ అని చెప్తుంది బైబిల్. మనం విశ్వసించకుండా మనం ఎలా ఆయనకు చెందిన వారం అవుతాం? ప్రియులారా, ఒకవేళ మన ఆలోచనలు కనుక దేవుని వాక్యానికి ఎగనెస్ట్ గా ఉంటే పరిశీలించుకుందాం, ప్రభుకి అప్పగించుకుందాం. పౌలంటా ఉన్నాడు, దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోయండి, ప్రతి ఆటంకాన్ని పడద్రోయండి. చెప్పండి మీ ఆలోచనలకి, లీవ్ మీ, ఐ యామ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవరమండి మనం? వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారు విలువ పెట్టి కొన్న సంఘము మనం. మన మీద అపవాదికి అధికారం లేదు. మీకు ఆలోచనలు తప్పుగా వచ్చినప్పుడు, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, చాలా మందికి ఇంట్లో ఎవరైనా ఏమైనా అనగానే చచ్చిపోవాలనే ఆలోచన వస్తుంది. నాకెందుకు ఇంకా చావు రావట్లేదని కోరుకుంటారు. యు ఆర్ స్పీకింగ్ యువర్ వర్డ్స్ బేస్డ్ అపాన్ యువర్ థాట్స్. నీకొచ్చే ప్రతి ఆలోచనని దేవుడు చూస్తున్నాడు. శ్రమలంటే మనవి కాదండి. భర్త కొడితేనో, బిడ్డలు తిడితేనో, మీ చుట్టాలు మీ ఇంటికి రాకపోతేనో, అప్పుల పాలైపోతేనో, ఇవి కాదండి కష్టం అంటే. ఇది కాదు శ్రమ అంటే. బైబిల్ వెలుగులో చూడండి, శ్రమ అంటే ఏంటో కనిపిస్తుంది. పౌలు గొప్ప స్కాలర్. ఇప్పుడు పిహెచ్డి చేసిన వారిని ఎంతో గౌరవిస్తుంది లోకం. అలాంటి పౌలు ఒక అమ్మాయిలో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టినందుకు అక్కడ చుట్టూ ఉన్న వారంతా దొమ్మిగా మీద పడి వస్త్రాలు చింపేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, బయటికి లాగుతారు, జైల్లో వేస్తారు. అది కూడా పౌలు ఏమంటాడో తెలుసా? ప్రభుని స్తుతిస్తాడు. దేవా, ఇక్కడ ఎవరికో సువార్త చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈరోజు నువ్వు ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నావు. మాట్లాడినప్పుడు ఆనందంతో ప్రభువుని స్తుతించినప్పుడు జైలు గోడలు బద్దలైపోతాయి. జైలు అధికారి రక్షణ కొరకు ప్రాకులాడతాడు.
ఎవరయ్యా మీరు? ఎవరు మీరు? ఇంత శ్రమలో కూడా ప్రభువుని స్తుతిస్తారేంటి? ఇంతమంది మీ మీద ఉమ్మి వేసినా ప్రభు కొరకు స్తుతిస్తారేంటి? మేమైతే ప్రభువుని దూషిస్తాం. మీరేంటి స్తుతిస్తున్నారు? ఎలా వచ్చింది మీకీ మారు మనస్సు? ఎలా అర్థం చేసుకున్నారు మీరు దేవుణ్ణి? ఏంటి ఈ రూపాంతరత? అని రక్షణ అంగీకరిస్తాడండి. వాటిని కూడా పౌలంటాడు శ్రమలు కాదు అంటాడు. ఈ శ్రమల ముందు పోలిస్తే మీ ఒంటరితనము శ్రమ కాదు. మీ భర్త మిమ్మల్ని కొట్టడం శ్రమ కాదు. మీ భార్య మీ మాట వినకుండా పారిపోవడం శ్రమ కాదు. హంగర్ ఫర్ హిస్ వర్డ్. ఆకలి కలిగి ఉందాము ప్రభు యొక్క ప్రెజెన్స్ కొరకు. ప్రభు యొక్క వాక్యం యందు ఆకలి కలిగి ఉందాం. ప్రభువా నాతో మాట్లాడినప్పుడు నా హృదయం వినాలా, నా మనస్సు వినాలా, నా బ్రతుకు మారాలా. క్రీస్తులాగా క్రీస్తులోకి మారగలిగితే నిన్ను చూసి లోకం నేర్చుకుంటుంది క్రీస్తుని గూర్చి. అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి రక్షకుడు ఒక్కడే. పాపము నుంచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒక్కడే. ఇందాక ఝాన్సీ సిస్టర్ ఒక పాట పాడారు. అసతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. మరణం నుంచి కాపాడగలిగిన వాడు మరణాన్ని జయించి ఉండాలా. ఈయన మరణాన్ని జయించి పునరుద్ధాన శక్తితో నీ ముందు నిలబడ్డాడు. నిన్ను విడిచిపెట్టడు, నీతో ఉంటాడు. ఎవ్వరున్నా లేకపోయినా చీకట్లో నువ్వున్నా నీ పక్కన దూతల సమూహంతో ఆయన నిలబడతాడు. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. మీ ఆలోచనలు మార్చుకోండి. ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు, దేవుని వాక్యానికి అవతల ఉండి ఆలోచిస్తున్నారో మార్చుకోండి. మారు మనస్సు పొందితేనే పరలోక రాజ్యం. మనస్సు మార్చుకోండి. ఏ ఆలోచన మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ ఆలోచన నుంచి బయటికి రావడానికి ప్రభు యొక్క వాక్యాన్ని నింపండి. యు విల్ సెట్ ఫ్రీ త్రూ హిస్ వర్డ్. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. ఇక్కడున్న వారందరితో మీరు మాట్లాడారని నేను విశ్వసిస్తా ఉన్నాను. అవును ప్రభువా, యేసు రక్తములో మా పాపాలు కడుక్కున్న మేమంతా ప్రతిరోజు మీ వాక్యంతో కడగబడ్డానికి సహాయం చేయండి. ఉదక స్నానము చేత, వాక్యము చేత దేవా మమ్మల్ని పవిత్రపరుస్తున్నా మీ వాక్కును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. మా ఆలోచనలు మా జీవిత గమ్యాన్ని సూచిస్తాయి కాబట్టి దేవా, క్రీస్తు జ్ఞానమును అడ్డగించే ఆలోచనలు కాకుండా క్రీస్తుని గూర్చిన ఆలోచనలు మాత్రమే మేము చెయ్యడానికి నువ్వు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పేటప్పుడు మేము ఆ ఆలోచనని ప్రభువా తీసుకోవడానికి మాకు సహాయం చేస్తూ రమ్మని నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్.